పవన్ అంటే లోకల్ అనుకుంటేవా నేషనల్ అనేది ఇప్పుడు ట్యాగ్ అవుతుంది, వైరల్ అవుతుంది. అది ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అయితే ఈరోజు వచ్చాయి. మొత్తం మొన్న ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మొత్తం 5 నియోజకవర్గాల తరపున 5 నియోజకవర్గాలు బీజేపీ తరపున ఆయన అయితే ప్రచారం చేయడం జరిగింది. పూణే, లాతూర్, షోలాపూర్, డగ్లూర్, ఇంకోటి ఏంటంటే అది బల్లార్పూర్. మొత్తం 5 నియోజకవర్గాల్లో అయితే ఆయన ప్రచారం చేశారు. అందులో 4 నియోజకవర్గాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఇంకొక నియోజకవర్గంలో మన జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ అన్న విలాసరావు దేశ్ముఖ్ అయితే పోటీ చేశాడు. ఆయన సొంత అన్నయ్య. ఆయన తరపు నుంచి అయితే రితేష్ దేశ్ముఖ్ ప్రచారం కూడా చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఇంకా రమేష్ గారు, ఇంకొక ఆయన ఈ విలాసరావు దేశ్ముఖ్ అయితే ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని పక్కన పెడితే 4 నియోజకవర్గాలు అయితే పవన్ కళ్యాణ్ తరపు నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినట్టు 4 బీజేపీ అభ్యర్థులు అయితే గెలవడం జరిగింది. అది కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. అటు మహారాష్ట్రలో కూడా పవన్ గురించి ప్రస్తావన వస్తుంది ఇప్పుడు.